అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 54. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. وإذا جاءك الذين يؤمنون بآياتنا فقل سلام عليكم كتب ربكم على نفسه الرحمة أنه من عمل منكم سوءا بجهالة ثم تاب من بعده وأصلح فأنه غفور رحيم. ఆయత్ నంబర్ 54. ఓ ప్రవక్త, మా ఆయతులను విశ్వసించేవారు నీ వద్దకు వచ్చినప్పుడు మీపై సలాం శాంతి కలుగుగాక. 66. అంటే వారికి సలాం చేసి లేదా వారి సలాంకు ప్రతి సలాం చేసి వారి ఎడల మర్యాదగా వ్యవహరించు. దయ చూపటాన్ని నీ ప్రభు తన కోసం విధిగా లిఖించుకున్నాడు. 67. అంటే దేవుని పట్ల కృతజ్ఞతాభావంతో ఉండే దాసులను కరుణించాలని అల్లాహ్ నిశ్చయించుకున్నాడు అన్న శుభవార్తను విశ్వాసులకు వినిపించు. హదీసులో సెలవీయబడినట్లు అల్లాహ్ విశ్వమండలాన్ని సృష్టించిన తరువాత అర్ష్ అనే తన ఆసనంపై ఇలా లిఖించాడు: నా కారుణ్యం నా ఆగ్రహాన్ని మించి ఉంటుంది. సహీ బుఖారీ, సహీ ముస్లిం. మీలో ఎవరైనా అజ్ఞానం వల్ల ఏదన్నా చెడు పని చేసి తరువాత పశ్చాత్తాపం చెంది దిద్దుబాటుకు ప్రయత్నిస్తే అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా దయ చూపేవాడు అని చెప్పు. 68. ఈ వాక్యంలో కూడా విశ్వాసులకు శుభవార్త ఉంది. ఎందుకంటే అవివేకం వల్ల ఏదన్నా అపరాధానికి ఒడిగట్టినప్పుడు లేదా మానవ సహజమైన దౌర్బల్యం మూలంగా తమ వల్ల ఏదన్నా తప్పు జరిగిపోయినప్పుడు వెంటనే తప్పును తెలుసుకుని పశ్చాత్తాప భావంతో కుమిలిపోవడం, తప్పును సరిదిద్దుకోవడం విశ్వాసుల లక్షణం. అంతేగాని వారు తమ తప్పుడు పనిని సరైనదిగా సమర్థించుకోవడానికి పిడివాదం చేయడం, ఎదుటివారిని బొకాయించడం వంటివి చేయరు. తమ తప్పుల నుంచి పలాయనం చిత్తగించే ప్రయత్నం కూడా చేయరు. ఆయత్ నంబర్ 55. وكذلك نفصل الآيات ولتستبين سبيل المجرمين. ఆయత్ నంబర్ 55. ఈ విధంగా మేము అపరాధులు ఎంచుకున్న మార్గం ఎలాంటిదో విదితమయ్యేందుకు గాను ఆయతులను విడమర్చి చెబుతుంటాము. ఆయత్ నంబర్ 56. قل إني نهيت أن أعبد الذين تدعون من دون الله قل لا أتبع أهواءكم قد ضللت إذا وما أنا من المهتدين. ఆయత్ నంబర్ 56. ఓ ప్రవక్త, అల్లాహ్ను వదిలి మీరు పిలిచే ఇతరులకు దాస్యం చేయడం నాకు నిషేధించబడింది అని వారికి చెప్పేయి. నేను మీ కోరికలను అనుసరించను. ఒకవేళ నేను అలా చేసినట్లయితే మార్గ విహీనతకు లోనైపోతాను, సన్మార్గాన నడిచే వారిలో ఉండను అని కూడా వారికి చెప్పు. 69. అంటే మీలాగానే నేను కూడా అల్లాహ్ దాస్యాన్ని కాదని మీ అడుగులకు మడుగులొత్తుతూ దైవేతరుల దాస్యాన్ని మొదలెడితే నేను కూడా మార్గభ్రష్టుణ్ణి అయిపోవడం ఖాయం. దీని భావం ఏమిటంటే దైవేతరుల దాస్యం అన్నిటికన్నా పెద్ద అపమార్గం. కానీ దురదృష్టవశాస్తు ఈ అపమార్గం సర్వసామాన్యమైపోయి ఉంది. ముస్లింలలో సైతం పెక్కుమంది ఈ అపమార్గానికి లోనే ఉన్నారు. అల్లాహ్ వారికి సన్మార్గం చూపుగాక. ఆయత్ నంబర్ 57. قل إني على بينة من ربي وكذبتم به ما عندي ما تستعجلون به إن الحكم إلا لله يقص الحق وهو خير الفاصلين. ఆయత్ నంబర్ 57. ఇంకా ఇలా చెప్పు, నా వద్ద నా ప్రభు తరపున ఒక ప్రమాణం ఉంది. 70. ఇక్కడ ప్రమాణం బయ్యనతున్ అంటే భావం వహీ ద్వారా,
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన షరియత్, ఇస్లామీయ షరియత్, అందులో ఏకదైవారాధన కీలకమైనది. అల్లా మీ రూపురేఖలను చూడడు, మీ సిరి సంపదలను చూడడు. ఆయన కేవలం మీ హృదయాలను, మీ ఆచరణ మాత్రమే చూస్తాడు. సహీ ముస్లిం, ముస్నిదే అహ్మద్. మీరేమో దాన్ని అసత్యమని త్రోసిపుచ్చుతున్నారు. దేనికోసం మీరు తొందర పెడుతున్నారో అది నా దగ్గర లేదు. నిర్ణయాధికారం అల్లాహకు తప్ప మరెవరికీ లేదు. 71. సమస్త విశ్వ వ్యవస్థకు అల్లాయే సార్వభౌమాధికారి. వ్యవహారాలన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. శీఘ్రంగా దైవశిక్ష మీపై అవతరించాలని, దాన్ని బట్టే నేను సత్యవంతుడినో కానో ఖరారవుతుందని మీరు డిమాండ్ చేస్తున్నారు కదూ. ఈ నిర్ణయాధికారం కూడా దైవాధీనమై ఉంది. ఆయనే గనక తలుచుకుంటే మీ మనోరథాన్ని ఈడేరుస్తూ మీపై తొందరగానే శిక్షను అవతరింపజేసి మిమ్మల్ని అప్రమత్తుల్ని చేయగలడు. లేదా తన ప్రణాళికను అనుసరించి మీకు గడువును కూడా ఇవ్వగలడు. ఇందులో నా నిర్ణయానికి ఎలాంటి ప్రమేయమూ లేదు అన్న విషయాన్ని దేవుడు తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా విశదపరిచాడు. ఆయన సత్యాన్ని తెలియపరుస్తాడు. అందరికన్నా ఉత్తమమైన తీర్పరి ఆయనే. 72. మూలంలో యహుస్సు అని ఉంది. ఇది కసస్సున్ నుంచి వచ్చిన పదం కనుక యకుస్సు అంటే సత్య విషయాలు తెలుపుతాడు అని అర్థం. అయితే యకుస్సు అనేది కస్స అసరహు నుంచి కూడా కావచ్చు. కస్స అసరహు అంటే అనుసరించడము, వెనుక నడవడము. దాని ప్రకారంపై ఆయుతులలో యకుస్సుల్ హక్ అంటే అల్లా సత్యబద్ధముగా తీర్పులు చెబుతాడని భావం. ఫతహుల్ ఖదీర్.